ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయం సాధించడంతో ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు చెప్పొచ్చు. మనం ఈ రోజు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ ఆ స్టేట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే పెద్ద ఎత్తున యువతంతా కూడా కూటమి విజయంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఆనందంగా అనుకున్నాం. చాలా ఆనందంగా ఉంది మాకు. అసలు నోట్ల నుంచి మాట్లాడలేదు. ఇంత విజయం తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పుడే పెద్ద రికార్డు జరుగుతుంది. 151 అనుకున్నాం వైసీపీది. దానికన్నా రికార్డు స్థాయిలో 160 సీట్లు అయినా వస్తాయని మేము ఆశిస్తున్నాం. తెలుగు యువత నాయకులు కానీ ఎంతో పెద్ద పెద్ద నాయకులు అందరూ ఇక్కడెక్కడ వెయిట్ చేసి సో అదే విధంగా అంటే ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? లేకపోతే ఖచ్చితంగా పెరుగుతుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి హామీని ప్రతి ఒక్కటి తెలుగుదేశం వారు నారా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు ఆ జనాలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా పాటిస్తారని మేమంతా ఆశిస్తూ ఆయనకే ఓట్లేసామండి. సో అదే విధంగా ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గానికి వస్తే నారా లోకేష్ ఎందుకు ప్రజలు ఎంత ప్రమాదపడిన కారణం ఏమంటారు? ఆయన చేసిన అభివృద్ధి పనులే అండి. ఏమి లేదు. ఆయన ఇచ్చిన ప్రతి ఇంటికి కానీ ప్రతి వాళ్ళకి కరోనా టైంలో ఏ పార్టీ నాయకులు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు గెలిపించుకున్నా ఉపయోగం లేకుండా వాళ్ళు ఒక సొంత వాళ్ళ వరకే చేసుకున్నారు. లోకేష్ గారు అట్లా కాదు. ప్రతి ఒక్కటి పేదవాళ్ళకి 23 రకాలైన పథకాలు ఇచ్చారు. కరోనాలో ఉన్న బాధితులకి ఆక్సిజన్ లేకపోతే ఆయన సొంత నిధులతో ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు. మరియు ఎన్నెన్నో చాలా మంది క్యాన్సర్ కానీ డయాలసిస్ ఉన్న వాళ్ళకి సొంతగా హాస్పిటల్ కానీ అలాంటి ఏర్పాటు చేశారండి. దానివల్ల లోకేష్ గారు ఈసారి భారీ మెజారిటీతో గెలుస్తారని కోరుకుంటున్నాం. రైట్ అండి. తెలుగుదేశం పార్టీ అదే కూటమి విజయం గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఇది ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ గురించి తెలుగు యువత చెప్తున్న మాటలు. ఖచ్చితంగా ఏదైతే అభివృద్ధిని ఆశిస్తున్నారో ప్రజలందరూ కూడా అదే జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో మంగళగిరిలోని తెలుగుదేశం స్టేట్ ఆఫీస్ దగ్గరికి గుమ్ము కొడుతున్నారు. ఒక్కొక్కరిగా వేలాదిగా ప్రజలందరూ కూడా సమూహమై తెలుగుదేశం పార్టీ వద్దకు వచ్చి సంబరాలు చేసే విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం.